అందరూ బాగా చేశారు, అందరిది బాగుంది. బట్ ఈ రౌండ్లో విన్నర్ అయింది అండ్ ద విన్నర్ ఈజ్ బుజ్జమ్మ హోటల్. అదేంటండి రుద్రా గారు, అందరివి సూపర్ అన్నప్పుడు వాళ్ళనొక్కరిని విన్నర్ అని ఎలా అనౌన్స్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. మీ పేరేంటి? శ్రావణి. భూపతి. శృతి. ఓకే ఓకే. శ్రావణి గారు, నేను మీ అందరికీ ఇచ్చిన రెసిపీ చాలా సింపుల్ అయింది, కానీ నేను మీకు ఇచ్చిన టైం దీనికి చాలా ఎక్కువ. మనది హోటల్ ఫీల్డ్ కదా, అయితే టేస్ట్తో పాటు ఆకలితో వచ్చిన కస్టమర్స్కి ఫాస్ట్గా ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది బుజ్జమ్మ గారి హోటల్లో కనపడింది. నేను ఈ రౌండ్ ఎందుకు పెట్టాను, 6 minutesలోనే ఫినిష్ చేసి వాళ్ళది చేశారు. ఉన్న టైంని బాగా ఆఖరి క్షణం వరకు వాడుకొని ఇరగదీయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంత క్లియర్ గా చెప్పాక మనిషి అన్న వాళ్ళకైతే ఉండవు బాబు. మేము మనుషులమే, యునో. హే, ఓకే ఓకే. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. డోంట్ వరీ గాయ్స్, ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ చెఫ్ కాంపిటీషన్లో విజేతగా నిలబడడానికి ఒక్క రౌండ్ చాలు. సరే, 2వ రౌండ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సరే, ఈ రౌండ్కి నేను ఫిక్స్ చేసిన టైం జస్ట్ 20 minutes. 20 minutes అంట. ఈ రౌండ్లో మీకు ఇస్తున్న టాస్క్ వెజ్ ఆర్ నాన్ వెజ్, చాయిస్ మీదే. మీరు ఎంచుకున్న దాంతో స్టార్టర్స్ చేయాలి. ఓకే, ఈ 20 నిమిషాల్లోపు రుచిగా, శుచిగా, చూడ్డానికి లుక్గా కూడా ఎవరు బాగా చేస్తారో వాళ్ళే విజేత. మీ అందరికీ క్లియర్ కదా? మీకేం కావాలో ఆ ఐటమ్స్ అన్నీ అక్కడున్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఇది కూడా టైం కౌంట్ అవుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హరి అప్. శ్రావణి, ఏంటి శ్రావణి, అసలు మనం గెలుస్తాం అనుకున్నాం కదా. స్టార్టర్స్ లో నన్ను కొట్టే వాళ్లే లేరు. చూపిస్తానుండు, ఈ రౌండ్ విన్నర్స్ మనమే, యునో. అక్కడ అరవింద్కి తోడుగా ఉన్నది అక్షర. శ్రావణి, తను కూడా వంటల్లో దిట్టే. రైట్ వేలో వెళ్తే వర్కౌట్ అవ్వదు, రాంగ్ వేనే కరెక్ట్. ఓకే, మేం వెళ్తాము, నువ్వు అటు చూడు. ఆ వేలో కూడా రెడీగానే ఉన్నాం కదా. ఇది మన పద్ధతి. సరే, రెడీగా ఉంది, మీరెళ్ళండి. ఎవరైనా వస్తారేమో చూడండి. ఓకే మేడం. దీంతో రుచి రాదు, ఇదో పెద్ద పేచీ అవుతుంది. గెలుస్తారా ఓడుతారా, ఇది ఫిక్స్. పదండి.
శ్రావణమ్మా, ఇక మనకు ఎదురు లేదమ్మా. ఎస్, పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తానని చేసిన ఛాలెంజ్ కూడా తుస్సే, యునో. యా, జయ జయ భయం లేదురా. ఇంకా 5 minutes మాత్రమే. యు హ్యావ్ 5 minutes more. You have 1 minute more. Countdown begins. 5, 4, 3, 2, and 1. Stop. Okay, now it's time to tasting. Let's start with Bharat Hotel. ఓకే, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. నైస్. కలెక్టర్ గారు, మీ స్టార్టర్స్ లుక్కే చాలా అట్రాక్ట్ చేస్తుంది. టేస్ట్ చూడు, మేడిపండు అంటావు. నేను గెస్ట్ చేసింది ఏంటో ఈసారి రాంగ్ అయిపోయింది. అలా చేశాను. అందరిలో ది బెస్ట్. గెస్ట్ చేయగలుగుతారా? శ్రావణి గారు, భూపతి గారు. బాలేదండి. ఎక్కడ తేడా వచ్చింది? రుద్ర గారు, మా నూనెలో ఎవరో ఏదో కలిపారు. అందుకే మేమెంత బాగా చేసినా కూడా టేస్ట్ మారిపోయింది. ఓడిపోయిన వాళ్ళు 100 చెప్తారు, మీరు అవేవి నమ్మద్దు. అలా అయితే ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు గెలిచినప్పుడు మేమేమైనా అన్నామా? కారణాలు చెప్పకూడదు. అది కలెక్టర్ గారు, మీరు అస్సలు చెప్పకూడదు. యునో, జరిగింది చెప్పాం. ఈర్ష్యతోనూ కుళ్ళుతోనూ కల్పించేం చెప్పట్లేదు. అక్షర గారు, అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసే
మా స్టాఫ్ అక్కడ పెడతారు. ఇప్పుడు రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి ఏం చేయలేం. ఎనీవే, థర్డ్ రౌండ్ ఉంది కదా, కాస్త ముందే కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా ఉంటే ముందే చెప్పండి. ఓకే? ఓకే, ఫస్ట్ రౌండ్లో బుజ్జమ్మ టీం గెలిచారు. రెండో రౌండ్లో సతీష్ హోటల్ వాళ్ళు గెలిచారు. ఇక చివరిదైన మూడో రౌండ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ షెఫ్ కాంపిటీషన్ విన్నర్. సో అందరికీ అవకాశం ఉంది. ఫైనల్ రౌండ్ స్టార్ట్ కావడానికి ఇంకా 10 minutes టైం ఉంది. యూ జస్ట్ గో అండ్ రిలాక్స్, ఓకేనా? మనమే గెలిచేవాళ్ళం కదా, ఎవరు కలుపుంటారు అక్షర? ఇంకెవరు అత్తయ్య గారు, ఆ శృతి మనం అటు వెళ్ళినప్పుడు చేసేసి ఉంటుంది. దాన్ని ఏం చేసినా పాపం లేదు అక్షర, నరికి పారేస్తాను. ఏవండి, ఈ ఆవేశమే వద్దనిది. అడ్డదారిలో అధర్మంగా వెళ్ళిన వాళ్ళకి ఎన్నిటికీ విజయం దక్కదండి. ఇలాంటి గెలుపులు శాశ్వతం కావు. అంతమంగా ధర్మానిదే విజయం, మనదే విజయం. ఇక జాగ్రత్తగా ఉందాం. శృతమా, ఇలాగే ఫైనల్ రౌండ్లోనూ మనమే గెలవాలి. మెహూనా, ఈసారి పొడి చేసి తెచ్చిన పంచదార ఉంది, వాళ్ళ ఉప్పులో కలిపేస్తాను. కలిపే శృతి, ఆ వంట కంప అవుద్ది. మనమే ఈ పోటీలో విజేతలుగా నిలిచి ఆ రుద్ర గారిచ్చే రాయితీలన్నీ పొందుదాం. ఆ బుజ్జమ్మ హోటల్స్ ని నామరూపాలు లేకుండా తొక్కి పడేద్దాం. యునో? ఎస్, అదే జరుగుతుంది. ఐ నో. ఏడవాలి, అటు కుళ్ళి కుళ్ళి ఏడవాలి, నవ్వుతూనే ఉండాలి. పదండి పదండి, 10 నిమిషాలు అయిపోయింది. పదండి. భూపతి గారు, ఈ రౌండ్ లో కూడా గెలిచేది మనమే. మన సత్తా ఏంటో ఈ ఫైనల్లో చూపిద్దాం. ఏమీ లేని ఆకేరా ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నాయని మీరు చతికిల పడలేదు. వెన్నుపోటు పొడిచి తెచ్చుకునేది ఒక విజయమేనా? ధైర్యం ఉంటే ముందుండి పోరాడాలి. మేం చేస్తుంది అదే బుజ్జమ్మ గారు. మీరేదో అనుకుంటే అవన్నీ నిజాలైపోవు. యునో? ఆధారాలు లేవని విర్రవీగకండి. అంతా ఆ పైవాడు చూస్తూ ఉంటాడు. ఇవ్వాల్సిన టైంలో అంతా ఇస్తాడు. అయినా అలా పుచ్చుకోవడం మీకు కొత్త కాదు, ఇవ్వడం మాకు పాత కాదు. ఫైనల్ గా అదే హిస్టరీ రిపీట్ అవుతుంది. ఈసారి కాదేమో అక్షర, ఆ హిస్టరీని తిరగరాస్తానేమో. చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను మీకు చెప్పను. పోవే బోడి. అక్షర, ఏమండి, మళ్ళీ స్టార్ట్ చేశారా? ఎందుకు ఊరికే గొడవ పడతారు? ప్లెజెంట్ గా పోటీలు నిర్వహిద్దాం అనుకుంటే. అరే, వాళ్ళనేవి మీకు వినపడవు, మేమనేటప్పుడే వస్తారు. కూల్ మేడం. అదిగో రుద్రా గారు వస్తున్నారు. ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సైలెంట్ గా ఉండండి. ఇదవని చెప్తా. సో అందరూ రెడీగా ఉన్నారా? ఈ ఫైనల్ రౌండ్లో మీరు చేయాల్సిన వంటకం హైదరాబాదీ బిర్యానీ. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్. మాకు ఇక్కడ కూడా అవే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. సో హైదరాబాద్ బిర్యానీ అదే స్టైల్లో చేయాలి. సో టైం లిమిట్ ఈస్ 40 minutes. ఇందులో ఎవరు బాగా చేస్తారో వాళ్ళే ఈ చెఫ్ కాంపిటీషన్ విజేత. ఇంకొకటి, ఈ బిర్యానీలో సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా కొంత నగదు బహుమతి ఉంటుంది. మీ అందరికీ క్లియర్ కదా? ఓకే, మీకు కావాల్సినవి యాజ్ యూజువల్గా అక్కడే ఉంటాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హరి అప్. అత్తయ్య గారు, మీరు ఇక్కడే ఉండండి. అలాగే అమ్మా. అత్తయ్య, బయట కాఫీ బాగుంది,
మీరెళ్ళి తాగలేకపోయారా? అంత బాగుంటే నువ్వే వెళ్ళి తాగు పో. ఆ, నేను ఆల్రెడీ తాగానులేండి. అయితే ఉండు. ఇదెళ్ళదు. ఇంకెలా? You have 35 minutes more. బాలాజీ నువ్వు చూస్తూ ఉండు. ఓకే సార్. హలో. యా. త్వరగా చెయ్యి. చేస్తున్నాను. శ్రావణమ్మ, రాంగ్ వేలో కుదరలేదు, రైట్ వేలో గెలవగలం అంటావా? హైదరాబాద్ బిర్యానీ చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య అండి. యు డోంట్ వరీ. అయితే ఓకే. అయ్యో అప్పుడే కాదు, మీరు కంగారు పడకండి, ఇంకా టైం ఉండగానే అయిపోతుంది. కూల్. మనమే గెలవాలి అక్షర. గెలుస్తామండి. దుర్గమ్మ, నా కొడుకు కోడలు గెలవాలి, నా కోరిక తీరాలి. ఈ శ్రావణి అన్నిటికీ పాజిటివ్ రియాక్షన్సే ఇస్తుంది. ఏమవుతుందో ఏమో. ఆ అక్షర గురించి దీనికి తెలీదు. ఏం చేస్తుందో ఏంటో. త్వరగా చెయ్యి. చేస్తున్నాను. అయ్యో సార్. ఏమైందండి? ఏమైంది? ఏమైంది సార్? ఏమండి? అసలేమైందండి? ఈ పోటీ అన్నప్పటి నుంచి చాలా టెన్షన్ గా ఉన్నారు. ఈ పోటీలో గెలవకపోతే మా అప్పులు తీరవు. టెన్షన్ గా ఉన్నాం మేడం. మాకు వంట చేయటం అంతగా రాదు మేడం. ఓడిపోతామని మా ఆయన ఇలా అయిపోతున్నారు. అవును మేడం, కనీసం రన్నర్గా వచ్చినా కొంత డబ్బు ఇస్తాన్నారు కదా మేడం. మాకు అదొచ్చినా చాలు, లేదంటే చచ్చిపోయేంత సమస్య మేడం మాది. అయ్యో మీరేం కంగారు పడకండి. ఒకరు సమస్యల్లో ఉంటే మాకెందుకులే అనుకునే రకం కాదు మేము. మీరుండండి, నేను చేస్తాను. చాలా థాంక్స్ మేడం. ఏమండి, నేను చెప్తూ ఉంటాను, మీరు మంది చేస్తూ ఉండండి, నేను కాస్త వీళ్ళకి హెల్ప్ చేస్తాను. అలాగే అక్షర. స్టవ్ ఆన్ చేయండి. అక్షర, ఇందులో ఇది ఎంత వేయాలి? కొంచెం వేయండి. అయిపోయింది. థ్యాంక్స్ మేడం, మీ మేలు మర్చిపోలేం మేడం. భలేవారే,
అందరూ బాగుండడమే మాకు కావాలి. సరే నేను వస్తానే. మనది కూడా అయిపోయినట్టుంది. చూడక్షర. ఇంకా 60 సెకండ్స్ మాత్రమే ఉంది. శ్రావణమ్మా, అయిపోయింది. ఈ విషయం సార్కి చెప్దామా?